సంక్రాంతి పండుగ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి స్వగ్రామం కారంచేడులో సందడి చేశారు. కుటుంబ సమేతంగా సంక్రాంతి పండుగను జరుపుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో దగ్గుపాటి వెంకటేశ్వరరావు కుమారుడు హితేష్ చెంచుల మనవళ్లు మనవళ్లతో మనవరాళ్లతో సంతోషంగా గడిపారు. అనంతరం గ్రామాల్లోని శివాలయంలో జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొని దేవాలయాన్ని శుభ్రం చేశారు. Look straight. Smile. No, not this Kadaka. People in Gadgara. No, not this. He has mom. Yeah. వెయిటింగ్ నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. మీ ద్వారా తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందరూ సుఖ సంతోషాలతో ఆ భగవంతుడు మనని ఆశీర్వదించాలని కూడా భగవంతుడిని నేను ప్రార్థిస్తున్నాను. అయితే ఈ సందర్భంలో రేపు 22వ తారీఖున బాలరాముడి ప్రతిష్టాపన జరగబోతుంది అయోధ్యలో. ఇది నిజంగా మనందరికి చిరకాల వాంఛ కూడా. దశాబ్దాల కాలంగా ఇది కొంచెం ఇరకాటంలో ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ నరేంద్ర మోడీ గారికి ఆ భగవంతుడు ఒక సువర్ణావకాశం ఇచ్చారు అని చెప్పి భావిస్తున్నాను. ఇవాళ మోడీ గారు కోర్టు ద్వారా దాన్ని పరిష్కారం కలిగిస్తూ రేపు 22వ తారీఖున శ్రీరాముని ప్రతిష్టాపన జరగబోతుంది. ఆ సందర్భంలో ఇవాళ నుండి రాబోయే 22వ తారీఖు వరకు కూడా అందరూ ప్రతి ఒక్కరూ రాముడికి భక్తి శ్రద్ధలతో ఏ విధంగా మనం పూజ చేస్తామో అదేవిధంగా మన దగ్గరలో ఉన్నటువంటి ఆలయాల్లో ఈ పరిశుభ్రతాన్ని చేపట్టాలి అని చెప్పి నిర్ణయించినటువంటి సందర్భంలో ఇవాళ నేను కారంచేడు గ్రామంలో ఉన్నటువంటి శివాలయం అక్కడ స్వచ్ఛత అభియాన్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. సంతోషం ఏమిటంటే మా మనవరాళ్ళు కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది ఇది నిజంగా భగవంతుడు అనుగ్రహంగా భావిస్తూ అందరూ కూడా మరి ఒక్కసారి సుఖ సంతోషాలతో విరాజిల్లాలని చెప్పి సంక్రాంతి పండుగ పురస్కరించుకొని బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ మండల కేంద్రం అమృతులూరులోని శ్రీ అమృతేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో వీఫ్రూ సంతూర్ అమృతేశ్వర స్వామి భక్త బృందం సంయుక్తంగా నిర్వహించిన మండల స్థాయి ముగ్గుల పోటీలు ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ పోటీలలో 21 గ్రూపులు ఒక్కొక్క గ్రూపుకు 3 చొప్పున పాల్గొన్నారు. పోటీలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో సురగాని లక్ష్మి, తిరుపతమ్మ, ఎలవర్తి వాణి, దుండి జ్యోతి విజేతలుగా నిలిచారు. వీరితో పాటు 10 మందికి కన్సలేషన్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాట్రగడ్డ వెంకటేశ్వరరావు, రాపర్ల మల్లికార్జునరావు, చేకూరి నరేంద్ర కుమార్, నార్ల వెంకటేశ్వరరావు, పరుచూరి శంకర్ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన అమృతులూరు యొక్క మైనేని రత్నప్రసాద్ గారు కానీ ఈ సంబరాలు సందర్భంగా అందరినీ కలగలుపుకొని ఇంత ఆనందంగా ఆహ్లాదకరంగా మంచి వాతావరణంలో ఇంత చక్కగా ముగ్గులు వేయటం నాకు చాలా ఆనందంగా కలుగుతుంది. మా కంపెనీ తరఫున విప్రో కంపెనీ అని సంతూరు వారి తరఫున మీ అందరికీ
పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. ముగ్గుల పోటీకి సహకరించినటువంటి మన రత్నప్రసాద్ గారికి, వెంకటేశ్వరరావు గారికి, మళ్ళీ మల్లికార్జునరావు గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంతూర్ మరియు అమృతేశ్వర స్వామి భక్తులు సహకారంతో మరి ఇంత మంచి కార్యక్రమం చేయటం, ఇది కూడా టైం లేదు, మొన్న అనుకున్నా ఇవాళ చేయటం, మరి 2 రోజుల టైంలోనే మరి ఇంతమంది రావటం, ఇట్లాంటి కార్యక్రమాలు ఆ అమృతేశ్వర స్వామి దయతో ఇంకా అనేక కార్యక్రమాలు మరి చేయాలని, మరి నేను చేసే సంవత్సరానికి 100 కార్యక్రమాల్లో 2000 మందికి సహాయం చేసే కార్యక్రమాలు ఈ దేవుడు ఇంకా మాకు ఇవ్వాలని, మరి ఇటువంటి సంతూరు వారు ఇంకొంతమంది మాకు చేయుతనివ్వాలని ఇస్తానికి సిద్ధంగానే ఉన్నారు. మరి అట్లా ఇచ్చి ఈ పేద ప్రజలకు కానీ మహిళలకు కానీ ఇట్లాగా అందరికీ తోడ్పాటుగా ఉండాలని కోరుకుంటూ ఇంత చేస్తున్న సంతూరు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, గ్రామంలో ఇటువంటి కులమతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మరి అందరం కూడా కలిసి మంచి పనులు కలిసి చేయాలని, దీన్ని ముఖ్యంగా మరి న్యాయ నిర్ణేతలుగా మరి మన సూర్యశ్రీ గారు, అట్లాగే కామేశ్వర గారు అంటే మన నియోజకవర్గానికి అంగన్వాడీ సెక్రటరీ గారు, అట్లాగే చేకూరి ఉషారాణి గారు, ముఖ్యంగా మా సోదరిమణి నార్ల మనోజ, అట్లాగే ఉషా టీచర్ గారు చంద్రవాడ, మరి వారు కూడా ఇందాక నుంచి ఇక్కడే ఉన్నారు. దీనికి మరి కృషి చేసిన మల్లికార్జున గారు, నరేంద్ర గారు, సర్వీజీ గారు, శంకరెడ్డి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముందుగా మరి కొంతమందిని మరి ఈ గిఫ్ట్లు ఇవ్వడానికి పిలుస్తారు. మళ్ళీ తీసుకున్న వారు ఉండాలంటే గ్రూప్ చిన్నారి తండూరి భాగ్యలక్ష్మి, బావులూరి స్వప్న, థర్డ్ ప్రైజ్ దుండి జ్యోతి, నెంబర్ 2 చప్పట్లు కొట్టండి, మీ తిరుపతమ్మ. చప్పట్లు కొట్టండి అబ్బాయి. అమ్మాయికి కొడుకులో కూడా వచ్చింది ప్రశ్న. పంపిస్తాం ఫోటో కానీ మొత్తం 36వ రోజు సమ్మెలో భాగంగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు సమ్మె శిబిరం వద్ద పాటలు పాడి డాన్స్ చేసి పండుగ రోజు రోడ్డు మీద అంటూ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా అధ్యక్షులు కె ఝాన్సీ, సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని నిరసన తెలిపారు. అందరికీ పండగ ఉన్నప్పటికీ అంగన్వాడీలను రోడ్డున పడడం సిగ్గుచేటని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల మహిళలు పోరాటాన్ని కొనసాగిస్తూ రోడ్డు మీదకి నెట్టబడ్డారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు నాయకులు డి జ్యోతి, లావణ్య, అరుణ, శ్రీలత, నళిని తదితరులు పాల్గొన్నారు. వందనమయ్యా యేసుదేవా, వందనమో ప్రభువా, వందనమందు నీదు ప్రేమ చిందిన యేసయ్యా, స్తుతింతుము యేసయ్యా, స్మరింతుము నీ ప్రేమ, స్తుతింతుము యేసయ్యా, స్మరింతుము నీ ప్రేమ, ఇమ్మగమము ఈ స్థలమునకు నడిపించినది నీవే కదా అని చెప్పేసి రాష్ట్ర కమిటీ పిలిపించింది. ప్రభుత్వానికి ఏదైతే ఉందో మా సమస్యలు పరిష్కరించేంత వరకు మేము ఉధృతంగా పోరాటాలు చేస్తూనే ఉంటాము. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా నిరాహార దీక్షలు చేయాలని చెప్పేసి పిలిపించిన మేరకు రాష్ట్ర కమిటీ సభ్యుల వరకు రాష్ట్రంలో కూర్చుంటున్నారు. శిబిరాల దగ్గర మామూలుగా రిలే దీక్షలు చేస్తూ ఉంటారు. కాబట్టి సమస్యలు మేము అడిగిన సమస్యలు గొంతెమ్మ కోరికలు ఏం కోరలేదు. సామాన్యమైన న్యాయమైన డిమాండ్స్ మేము ప్రభుత్వాన్ని అడిగినప్పటికీ ప్రభుత్వం పండగ సమయంలో కూడా మహిళలని చూడకుండా వారికి కోరికలు తీర్చే పరిస్థితి లేకుండా మహిళల్ని రోడ్డుకి ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి నుంచి సాధ్యమైనంత వరకు మమ్మల్ని మా కోరికల్ని తీర్చి మాకు మంచి చేస్తారని ఆశిస్తున్నాము.
మా సమస్యలు కనుక పరిష్కరించిన పక్షంలో ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో బాపట్ల మహర్షి ఆశ్రమంలో కనుమ పండుగ సందర్భంగా గోవుమాతకు శాస్త్రోక్తంగా బాబు నాగేంద్ర ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీటీడీ జిల్లా సమన్వయకర్త శ్రీమతి అమ్మడు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందువులకు గోవుమాత యొక్క విశిష్టతను సామాన్య ప్రజలకు తెలియజేయడం కోసం ఈ రోజు అన్ని జిల్లా కేంద్రాలలో గోపూజ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాబు నాగేంద్ర, చంజనం హేమశంకర్, పడమట వెంకటేశ్వరరావు, బొలగాని విజయలక్ష్మి, బైసాని అరుణకుమారి, కోట్ర పద్మ తదితరులు పాల్గొన్నారు. ఓం మాత్రే నమః. గోమాత మాత్రే నమః. అర్పయామి. పూలు తీసుకుని నమోస్తుతే. గోమాత్రే నమః. దీన్ని బొట్టు పెట్టి అక్కడ పెట్టుకోండి, పట్టుకోండి, మీరు పట్టుకోండి. ఇక్కడ మీరు కూడా పూలు తీసుకొచ్చుకోండి. నారాయణ నమోస్తుతే. గోమాత్రే నమః. ఓం లక్ష్మీం క్షీర సముద్రరాయ తనయ అటెల్లాల పాపం. లక్ష్మీం క్షీర సముద్రరాయ అట్ట కాదు, అటు వెళ్ళండి, అటు అటు వాడ భార్య భార్య ఇద్దరు అటు వెళ్ళండి పాని భూత సమస్త లోకైక దీపాంకురాం శ్రీమన్నందగడాక్షలబ్ధ బ్రహ్మేంద్ర గంగాధరాం. అమ్మా నాకు శ్రీమన్నందగడాక్షలబ్ధ బ్రహ్మేంద్ర గంగాధరాం తాం దైలోక్య కుటుంబినీం సరసుజాం వందే ముకుంద ప్రియాం. ఐం హ్రీం శ్రీ శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీ సర్వస్యా పరిపూరకచక్ర స్వామిన్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వసంక్షోభణచక్ర స్వామిన్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వార్థధారకచక్ర స్వామిన్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వరోగహరచక్ర స్వామిన్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వసౌఖ్యప్రదచక్ర స్వామిన్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వానందమయ చక్ర స్వామిన్యే నమః. దుర్గే ఓం నమో వెంకటేశాయ. భక్తమాశైలారా, తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో సంక్రాంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రాల్లో అంటే పల్నాడు జిల్లా కేంద్రంలో, గుంటూరు జిల్లా కేంద్రంలో, బాపట్ల జిల్లా కేంద్రంలో కూడా గోపూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. బాపట్ల జిల్లా కేంద్రంలో మహర్షి గో ఆశ్రమంలో ఈరోజు చక్కగా గోవుకి పూజా కార్యక్రమం నిర్వహించి బట్టలు పెట్టి అన్ని కార్యక్రమాలు చేసి పూజా కార్యక్రమం నిర్వహించబడింది. మరి గోవు యొక్క విశిష్టతని తెలియజేస్తూ గోవు సకల దేవతా స్వరూపం అని, గోవు యొక్క పంచకం, గోవు యొక్క మయం, గోవు నెయ్యి, గోవు పెరుగు, ఇవన్నీ కూడా పాలు, ఈ 5 కలిసి పంచామృతంగా భావిస్తామని, వాటిని మనం అన్ని విషయాల్లో వాడుకుంటామని, అదేవిధంగా గోవు ఆక్సిజన్ని వదులుతుంది. అంటే గాలిని పీల్చుకొని మిగతా వాళ్ళందరూ కూడా కార్బన్ డైఆక్సైడ్ వదిలితే ఆవు మాత్రం ఆక్సిజన్నే వదులుతుంది. అంత మహత్యం కలది. అట్లాగే గోవు యొక్క ఆవు పేడ, దాంతోపాటు ఆవు పంచకం, ఈ 2 కలిపి క్రిమి సంహారిణిగా కూడా మన పంటలకి ఉపయోగపడుతుంది. అట్లాంటి విశిష్ట గోవు సనాతనంగా మన హిందువులకు పూజింపదగింది, సనాతనంగా అందుకే పవిత్రమైందని చెప్పేసి తెలియజేయటం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, జిల్లా కోఆర్డినేటర్ గారైన గత కొంతకాలంగా సాక్షి పత్రిక, సాక్షి ఛానల్, వైసీపీ సోషల్ మీడియాలో యనపతినేని శ్రీనివాసరావు వైసీపీలో చేరతాని వస్తున్న ప్రచారాలను యనపతినేని శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. వైసీపీ బరితెగించి అధికారం కోల్పోతుందని, తెలుగుదేశం పార్టీకి పునాదులలాగా ఉన్న నాలాంటి వారిపై ఇటువంటి దుష్ప్రచారం చేస్తున్నారని, మీరు అమ్మాయికి పుడితే సాక్షి పత్రిక, సాక్షి ఛానల్, వైసీపీ సోషల్ మీడియాలో పనిచేసేవారు అమ్మాయికి పుడితే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇటువంటి పోస్టులు పెట్టాలని హెచ్చరించారు. సాక్షి పేపర్లో, సాక్షి ఛానల్లో యనపతినేని శ్రీనివాసరావు వైసీపీలో చేరుతున్నాడు అని ఒక వికృతమైన ప్రచారం చేస్తూ ఉన్నారు. వీళ్ళు బరితెగించే విధానంతో అధికారం కోల్పోతుందని చెప్పి
తెలుగుదేశం పార్టీకి పిల్లర్స్గా ఉన్న మాలాంటి వాళ్ళ మీద కొంతమంది మీద ఈ దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఒకటే చెబుతున్నాను, మీరు అమ్మాయికి పుడితే మీ సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ ఎవడికి పుట్టిందో తెలిస్తే, లేకపోతే మీ వైసీపీ సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళు అమ్మాయికి పుడితే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇలాంటి పోస్టులు పెట్టండి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మా కుటుంబం తెలుగుదేశం పార్టీలోనే ఉంది. గురజాల నియోజకవర్గం నుంచి వరుసగా 7 సార్లు నేను రేపు పోటీ చేయబోతున్నాను. అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఎన్ని ఆటుపోట్లు రాజకీయాలను ఎదుర్కొన్నా నన్ను ఆదరించి రాజకీయంగా ఈ స్థాయికి తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి మీద చాలా ఆరోపణలు చేశాను, విరుచుకుపడ్డాను. సరస్వతి సిమెంట్స్ విషయంలో ఉన్న ఒక వ్యక్తిగతమైన ద్వేషాన్ని పెట్టుకొని ఇలాంటి ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఎన్ని చేసినా నా వెంట్ర కూడా పేగలేదు. మీరు జగన్మోహన్ రెడ్డిగా చెబుతాను, మీ సాక్షివాడికి, మీకు మీ వైసీపీ సోషల్ మీడియా కాదు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇలాంటి ప్రచారాలు మానుకోండి. తెలుగుదేశం పార్టీలో నేనే కాదు, ఈరోజు నాముడున్న 30 సంవత్సరాల నుంచి ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త చివరి రక్తపు బొట్టు వరకు, చివరి ప్రాణం వరకు, చివరి శ్వాస వరకు మా తెలుగుదేశం పార్టీ. మేము చనిపోతే రేపు మా శవమైన తెలుగుదేశం పార్టీ జెండా కలుపుతారు. ఇది విశ్వసనీయత. శ్రీనివాసరావు చెత్త నా కొడుకులాడే చెత్త ప్రచారాలు మానుకోకపోతే బట్టలకు తీసి కొట్టాల్సిన పరిస్థితి మా కార్యకర్తలకు వచ్చింది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని విష ప్రచారాలు మానుకోమని చెప్పి హెచ్చరిస్తాం. నసరావుపేట బరంపేట వద్ద బైక్ పై తరలిస్తున్న 167 గోవా రాష్ట్రానికి చెందిన మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. మద్యం తరలిస్తున్న పిడుగురల మండలం గుత్తికొండకు చెందిన చంటి నాయక్ ని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న తంగిడుమల్లి గ్రామాలకు చెందిన కిరణ్ పై కేసు నమోదు చేసిన సబ్ పోలీసులు బైక్ సీజ్ చేశారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమిషనర్ మరియు పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ వై రవిశంకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నిన్న అనగా 13/1/2024 తేదీన నా యొక్క ఆదేశాల మేరకు నరసరావుపేట ఎస్సీబీ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ సురేంద్రబాబు గారు, తర్వాత డిటిఎఫ్ నరసరావుపేట ఎస్ఐ మురళీకృష్ణ గారు వారి సిబ్బందులతో సహా నరసరావుపేటలోని సత్తెనపల్లి రోడ్లో బరంపురం దగ్గర దాడి చేయగా ఒక ద్విచక్ర వాహనం నందు 135 బాటిళ్లు 180 ml పరిమాణం గలవి ఓ ఛాయిస్ విస్కీ మరియు 8 బాటిళ్లు 750 ml పరిమాణం గల మ్యాన్షన్ హౌస్ ఫ్రెంచ్ బ్రాందీ, ఇవన్నీ గోవాకి చెందిన లిక్కర్ బాటిల్స్, అంటే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ బాటిల్స్ అంటారు. అక్రమంగా మన రాష్ట్రంలోకి దిగుమతి కాబడి ఇక్కడ అమ్మకానికి 2 వ్యక్తులు స్కూటీలో వెళ్తుండగా పట్టుకున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు తప్పించుకొని పారిపోగా ఒకరిని అరెస్ట్ చేయడం జరిగింది. అతని పేరు జరపల్లి చంటి నాయక్, పిడుగురాళ్ల మండలం నందలి గుత్తికొండ గ్రామానికి చెందిన వ్యక్తి. అలాగే పారిపోయిన వ్యక్తిని గట్టంపల్లి కిరణ్, తంగేడుమల్లి సంతమాగులూరు మండలం వాసిగా గుర్తించడం జరిగింది. ఈ యొక్క బాటిల్స్ అన్నింటినీ స్వాధీనం చేసుకుని, అలాగే ఈ మద్యం యొక్క అక్రమ రవాణాకు ఉపయోగిస్తున్న ద్విచక్ర వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకుని వీరిపై కేసు కట్టడం జరిగింది. పారిపోయిన వ్యక్తిని కూడా A1 ముద్దాయిగా నమోదు చేసి త్వరలో అతన్ని కూడా పట్టుకోవడం జరుగుతుంది. తర్వాత తదుపరి ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఏదైనా సరుకు ఉన్నట్లయితే దాన్ని స్వాధీనం చేసుకోవడం కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా అందరికీ తెలియచేయడం ఏముందిగా, ఇటువంటి అక్రమాలు వేరే రాష్ట్రం నుంచి కానీ సరుకు కానీ మన రాష్ట్రం యొక్క మద్యం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మకాలు చేస్తే సహించబోమని చెప్పి గట్టిగా హెచ్చరిక జారీ చేస్తుంది. రాష్ట్రంలో ప్రజలకు రక్షణ లేకుండా పోతుందని మాచర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జోలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు. కారంపూడి మండలంలోని కాకవానిపాలెం గ్రామ శివారులో సంక్రాంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాచర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీడీపీ జోలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో సామాన్య ప్రజలకు న్యాయం లేదు అని అన్నారు. అలాగే రాష్ట్రమంతా మాదక ద్రవ్యాలతో నిండిపోయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. రక్షణ కరువు అయింది. ఆస్తులకు రక్షణ లేదు, మానవ ప్రాణాలకి రక్షణ లేదు, సామాజిక భద్రత లేదు. ఈ పరిస్థితుల్లో
ఈ రాష్ట్రంలో ప్రజలు మగ్గిపోతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు అనేక కళ్ళబొల్లే వాగ్దానాలు చెప్పి అధికారంలోకి వచ్చి అందరికీ ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం అని చెప్పేసి బస్సులెక్కి తిరిగిన ఈ వైసీపీ నాయకులు సమాజంలో అన్ని వర్గాల్ని, అన్ని ప్రాంతాల్ని, అన్ని కులాల్ని, అన్ని మతాల్ని దోపిడీ చేసింది ఎవరైనా ఉన్నారు అంటే ఈ జగన్మోహన్ రెడ్డి, ఈయన శాసనసభ్యులు, ఈయన ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆ రోజు మరి జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఏమీ లేదు. సచివాలయ ఉద్యోగులు, గ్రామ వాలంటీర్లతోటి మరి ఆయన పరిపూర్తి చేశాడు యువతకి ఇచ్చిన హామీలన్నీ. శ్రామికులు ఈ రాష్ట్రంలో ఒకప్పుడు నిర్మాణ రంగం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉండేది. నిర్మాణ రంగాన్ని కుప్పగొల్చాడు. అమరావతి మీద కక్షతో నిర్మాణ రంగాన్ని, ఈ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగాన్ని కుప్పగొలిస్తే నిర్మాణ రంగంలో పనిచేసే 20 విభాగాల మరి కార్మికులు, వాళ్ళు మ్యాషన్స్ కావచ్చు, కార్పెంటర్లు, సెంటరింగ్, కార్పెంటర్లు, వెల్డర్లు, పెయింటర్లు, ప్లంబర్లు, మరి గ్రానైట్ పరిచే వాళ్ళు. పల్నాడు జిల్లా కారపూడి మండలంలో జనసేన పార్టీ కార్యాలయం నందు జనసేన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ రానున్న కాలంలో టీడీపీ జనసేన పొత్తుతో పార్టీ ఉమ్మడిగా ప్రభుత్వాన్ని స్థాపించాలని కోరుకుంటున్నామని మాచర్ల నియోజకవర్గ టీడీపీ జనసేన కార్యకర్తలకు, నాయకులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బూసా రామాంజనేయులు, కేసానపల్లి కృష్ణబాబు, కొండా లక్ష్మయ్య, శశి సైదారావు, ఎస్ఎంకే ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. మాచర్ల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులకు, తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా ఈ యొక్క మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఉన్నాం. రానున్న రోజుల్లో మన ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పడుతుంది. జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడిగా ప్రభుత్వాన్ని స్థాపించి రానున్న సంక్రాంతి కూడా మనం జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. వద్దిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.